హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్ పెట్టి 7 months అయింది. ఇప్పుడు వరకు 25+ థియేటర్స్ కవర్ చేసాం. ఈ 7 monthsలో మీరు ఇచ్చిన రీచ్కి, మీరు మా మీద చూపిస్తున్న లవ్కి చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే నేషనల్లో ఉన్న థియేటర్స్ కాదు, ఇంటర్నేషనల్లో ఉన్న థియేటర్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. అండ్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు మా వీడియోస్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇందాక చెప్పినట్టు ఇప్పటి వరకు 25+ థియేటర్స్ ఎక్స్ప్లోర్ చేసాం. అందులో రాజమండ్రి, వైజాగ్లో చాలా థియేటర్స్ చూసి రివ్యూ కూడా ఇచ్చాం. వెళ్ళిన ప్రతి థియేటర్లో కొత్త కొత్త విషయాలన్నీ చూసాము, తెలుసుకున్నాము. మీకు కూడా ఆ విషయాలు చెప్పాము అనుకోండి, సౌండ్ అవ్వచ్చు, యాంబియన్స్ అవ్వచ్చు, స్క్రీన్ అవ్వచ్చు, అన్నిట్లో ఏదో ఒకటి కొత్తగా అనిపించేది. ఇప్పుడు ఈ థియేటర్ కోసం చెప్పాలంటే, మీరు కనుక ఎక్స్ట్రీమ్ బేస్ లవర్ అయ్యుండి మీకు ప్రొజెక్షన్లో బెస్ట్ క్వాలిటీ కావాలంటే మాత్రం డెఫినెట్లీ ఈ మురళీకృష్ణ థియేటర్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఈ థియేటర్ రాజమండ్రి అవుట్స్కట్స్లో ధవళేశ్వరం అనే ఊర్లో మెయిన్ రోడ్ మీద ఈ థియేటర్ బేస్ అయ్యి ఉంటుంది. ఈ థియేటర్కి చాలా హిస్టరీ ఉంది. ఈ థియేటర్ 2015 వరకు శ్రీదుర్గా థియేటర్గా రన్ అయ్యేది. ఒక నాన్ ఏసీ థియేటర్గా సరౌండ్ సౌండ్ నార్మల్ ప్రొజెక్షన్ క్వాలిటీతో ఈ థియేటర్ని రన్ చేసేవారు. 2016లో ఈ థియేటర్ని JBL 4-way సౌండ్ విత్ NEC 2K ప్రొజెక్టర్తో ఈ థియేటర్ని రీఓపెన్ చేశారు. యాక్చువల్లీ ఈ థియేటర్ ఓనర్ లండన్లో హైయర్ స్టడీస్ చేశారు. అక్కడ థియేటర్స్ని చూసి సేమ్ అలాంటి మెయింటెనెన్స్తో మన ఊర్లో కూడా ఒక థియేటర్ ఎందుకు ఉండకూడదని శ్రీదుర్గా థియేటర్ని కంప్లీట్గా రెనోవేషన్ చేసి మురళీకృష్ణ థియేటర్గా మార్చారు. మన సిటీస్లో ఉన్న కొన్ని సోకాల్డ్ థియేటర్స్లో కూడా ఈ రేంజ్ మెయింటెనెన్స్ చేయరేమో. షో టు షోకి కూడా కంప్లీట్గా థియేటర్ని విత్ సీట్స్తో పాటు థియేటర్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంటీన్ ఆర్ లాంజ్ ఏరియా కోసం మాట్లాడుకోవాలి. మల్టీప్లెక్స్ అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్, ఈ 2 థియేటర్స్లో దొరికే ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఫుడ్ కూడా క్వాలిటీగానే మెయింటైన్ చేస్తున్నారు. రేటు కూడా ఎకనామికల్గానే ఛార్జ్ చేస్తున్నారు. లాంజ్ ఏరియాలో ఇంటీరియర్ డిజైన్ వర్క్ కూడా బాగుంది. సీలింగ్ ప్లెయిన్ జిప్సమ్ బోర్డ్స్ పెట్టి దానికి కలర్ రోప్ లైట్ స్ట్రిప్స్ పెట్టారు. ఇంకా థియేటర్ యాంబియన్స్ కోసం మాట్లాడితే, థియేటర్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకు థియేటర్ చాలా కొత్తగా అనిపించింది. థియేటర్ యొక్క సైడ్ వాల్స్ వీళ్ళు ప్లెయిన్ వాల్స్లో వదలకుండా ఫ్లవర్ టైప్ డిజైన్స్ వేసి దానికి లైట్స్ పెట్టడం చాలా కొత్తగా అనిపించింది. ఇంకా సీటింగ్స్ కోసం మాట్లాడితే, థియేటర్ టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 434 సీటింగ్స్. ఇందులో ప్రీమియం 321 సీటింగ్స్ అండ్ నాన్ ప్రీమియం 130. ఫస్ట్ మాట్లాడుకోవాలంటే లెగ్ స్పేస్. లెగ్ స్పేస్ అయితే చాలా ఉంది. థియేటర్ పెద్దది కదా, సీటింగ్స్ ఎక్కువ పెట్టేస్తే బిజినెస్ అవుతుందని చూసుకోకుండా సినిమా చూసేవాడికి కంఫర్ట్గా 3 hours ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోవాలని ఇలా డిజైన్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. అండ్ సీట్స్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కుషనింగ్ కానీ, బ్యాక్ పుష్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మెయిన్గా షోకి సీట్స్ క్లీన్ చేయడం అనేది నాకు బాగా నచ్చిన విషయం. ఈ మెయింటెనెన్స్ ప్రతి థియేటర్లో ఉంటే మెయింటెనెన్స్ కొన్ని థియేటర్స్ మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుందని నా ఫీలింగ్. ఇంకా సౌండ్ విషయానికి వస్తే, వీళ్ళు యూజ్ చేస్తుంది JBL 4-way సౌండ్. లాస్ట్ కన్యా వీడియోలో నేను JBL 4-way అంటే ఒకటి చెప్పా. ఆ ఇన్ఫో కంప్లీట్గా రాంగ్ ఇన్ఫో. సారీ అండి.
నాకు యాక్చువల్గా ఒక థియేటర్ ఓనర్ని JBL 4-way కోసం అడిగినప్పుడు ఆయన సౌండ్ సరౌండ్ 4-wayలో అవుతుందని చెప్పారు. అదే మీకు అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసా. బట్ మన సబ్స్క్రైబర్ అని నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి దానికి కరెక్ట్గా మీనింగ్ చెప్పారు. సారీ ఫర్ దట్ లాస్ట్ ఇన్ఫర్మేషన్. బేసిక్గా మనం వెళ్ళిన థియేటర్స్లో మ్యాక్సిమం 2-way సౌండ్ లేదా 3-way సౌండ్ యూజ్ చేస్తూ ఉంటారు. అసలు 2-way, 3-way అండ్ 4-way అంటే ఏంటి, 4-wayకి ఇంపాక్ట్ ఎంత ఉంటుందని బేసిక్గా తెలుసుకుందాం. 2-wayలో 1 ట్వీటర్ అండ్ 1 వూఫర్ ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ట్వీటర్ అంటే హై ఫ్రీక్వెన్సీ అండ్ కిందన లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 3-wayలో 1 ట్వీటర్, 1 మిడ్ అండ్ 1 వూఫర్ ఉంటుంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే 2-wayలో వోకల్ క్లారిటీ కానీ టోన్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటే 3-wayలో వోకల్ యొక్క క్లారిటీ టోన్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది. బేసిక్గా అన్ని థియేటర్స్లో 3-wayనే చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ రాజమండ్రిలో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 3-wayనే యూజ్ చేస్తున్నారు. ఇంకా 4-way అంటే ఎలా ఉంటుందంటే 3-wayకి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక స్పీకర్లో 2 ట్వీటర్స్, 1 మిడ్ బేస్ అండ్ 1 వూఫర్ ఉంటుంది. ఒక స్పీకర్లో 2 హై ఫ్రీక్వెన్సీలు, ఒక మిడ్, ఒక లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 2 హై ఫ్రీక్వెన్సీస్లో ఒక సూపర్ హై ఫ్రీక్వెన్సీ అండ్ 1 హై ఫ్రీక్వెన్సీగా డివిజన్ అయి ఉంటుంది. ఇది నేను చెప్పింది స్క్రీన్ బ్యాక్ సైడ్ స్టేజ్ మీద ఉన్న ఒక్క స్పీకర్లోనే. అలాంటివి స్క్రీన్ బ్యాక్ సైడ్ 4-wayకి సంబంధించినవి చాలా ఉన్నాయి. మీకు ఇంపాక్ట్ అర్థం అవ్వాలంటే ఈ థియేటర్లో చూడాలి, లేదా ఎక్కడైనా JBL 4-way సౌండ్ యూజ్ చేస్తున్న థియేటర్లో ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫో మాకు తెలియపరిచిన సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ బేస్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఫస్ట్లో చెప్పినట్టు మీరు నిజంగా బేస్ లవర్ అయితే ఈ థియేటర్ ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఆ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇంక ఈ థియేటర్లో సబ్ ఊఫర్స్ 12 ఉన్నాయి. అండ్ థియేటర్లో టోటల్గా 24 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ సరౌండ్ స్పీకర్స్ కంపెనీ వచ్చేసి ఎమినెన్స్ అండ్ సబ్ ఊఫర్స్ HF, NF వచ్చేసి JBL కంపెనీని యూజ్ చేస్తున్నారు. ఇంకా స్క్రీను, ప్రొజెక్టర్, యాంప్లిఫైర్స్ కోసం డిస్కస్ చేసుకుంటే వీళ్ళు సిల్వర్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ యొక్క కంపెనీ గాలాలైట్. ఇండియా మొత్తంలో 2 టాప్ బేస్డ్ స్క్రీన్ కంపెనీస్ ఉన్నాయి. అందులో గాలాలైట్ కంపెనీ ఒకటి. ఈ స్క్రీన్ యొక్క గెయిన్ వాల్యూ 2.7 to 3.2 ఉంటుంది. ఈ గెయిన్ వాల్యూ అంటే ఏంటంటే స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ అనొచ్చు, లేదా స్క్రీన్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ అనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రొజెక్టర్ యొక్క లుమెన్స్ అంటే బ్రైట్నెస్ 1000 నుండి స్క్రీన్ యొక్క గెయిన్ వాల్యూ 1.0 ఉంటే 1000 లుమెన్స్ రిఫ్లెక్షన్ వస్తుంది. ప్రొజెక్టర్ యొక్క లుమెన్స్ 1000 నుండి స్క్రీన్ గెయిన్ వాల్యూ 1.2 ఉంటే 1200 వస్తుంది. 1.3 ఉంటే 1300, 1.4 ఉంటే 1400 రిఫ్లెక్షన్ ఉంటుంది. అలాంటిది 3.2 గెయిన్ ఉన్న స్క్రీన్కి 19,000 లుమెన్స్ ఇస్తున్న ప్రొజెక్టర్ తోడైతే స్క్రీన్ క్లారిటీ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది మీకు బాగా టెక్నికల్గా చెప్పాలంటే చాలా కష్టం. స్క్రీన్ యొక్క ఏరియా అండ్ ప్రొజెక్టర్ యొక్క లుమెన్స్, థియేటర్ యొక్క లైట్, స్క్రీన్ యొక్క హైట్, విత్ అన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. రఫ్గా చెప్పాలంటే స్క్రీన్ బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రొజెక్టర్ విషయానికి వస్తే వీళ్ళు ప్రజెంట్ యూజ్ చేస్తుంది బార్కో ప్రొజెక్టర్. మోడల్ నెంబర్ వచ్చేసి బార్కో 19B. ఇది బార్కోలో దిగిన ఫస్ట్ 4K ప్రొజెక్టర్ అంట. పాస్ట్లో అన్నిటి 2K ప్రొజెక్టర్ యూజ్ చేసేవారని చెప్పాను కదా, వీళ్ళు 4Kకి 2 years బ్యాకే అప్డేట్ అయ్యారు. రీసెంట్గా వీళ్ళు ప్రొజెక్టర్లో ఉన్న ల్యాంప్ను కూడా చేంజ్ చేశారు. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీళ్ళ థియేటర్ మొత్తానికి 11 యాంప్లిఫైర్స్ అలాంగ్ విత్ డాల్బీ CP750 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. QSC కంపెనీ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తున్నారు. థియేటర్ సిటీకి దూరంగా ఉంది, జనాలు ఎలా ఉన్నా చూస్తారు అనుకోకుండా అన్ని క్వాలిటీవే యూజ్ చేస్తున్నారు. మెయిన్గా యాంప్లిఫైర్స్ కానీ, స్పీకర్స్ కానీ, స్క్రీను, ప్రొజెక్టర్, సీటింగ్స్, ఫుడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేరు. అదండి విషయం. ఈ థియేటర్ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే అదే విషయం. మీరు కనుక ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు మా వీడియో ఎంటర్టైన్గానే అనిపించుంటుంది. సో ఈ వీడియోని లైక్ చేసి ఈ థియేటర్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్స్ చేయడంతో పాటు ఇంకో 10 మందికి ఈ వీడియోని షేర్ చేస్తే మరిన్ని థియేటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు మంచి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.